సినిమా తరహాలో ట్రాక్టర్ కింది భాగంలో ప్రత్యేకంగా ఓ అర ఏర్పాటు చేసి గంజాయి తరలిస్తున్న 4 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 1,05,38,000 విలువ చేసే 210 కిలోల గంజాయి, ట్రాక్టర్, కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్ డీఎస్పీ సైదులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి, ఖమ్మం నుంచి వరంగల్ మీదుగా గంజాయిని హైదరాబాద్కు తరలిస్తున్నట్టు సమాచారం వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్లోని ఉర్సుగుట్ట మైదాన సమీపంలో తనిఖీలు చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకున్నామన్నారు. పోలీసులు మీడియా సమావేశం నిర్వహిస్తున్న సమయంలో నిందితుల్లో ఒకరు పారిపోవడానికి ప్రయత్నించగా నార్కోటిక్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఆంధ్ర లంబసింగ్ నుండి ఒక ట్రాక్టర్లో గాంజాయి ట్రాన్స్పోర్ట్ అవుతున్నది. గుగులోతు భాస్కర్, కేతవత రాము, కొర్ర వినోద్ కుమార్ వీరు ముగ్గురు కలిసి శ్రీనివాస్ ఏదైతే ట్రాక్టర్ తీసుకొస్తున్నాడో వరంగల్ మీదుగా హైదరాబాద్ పోవచ్చు అనే ఒక నమ్మదైన సమాచారం ఉన్నది. ట్రాక్టర్ ట్రాలీ కింద ఏదైతే ట్రాలీ అడుగు భాగాన దాన్ని ఒక స్పెషల్గా అర్రల్ని ఏర్పాటు చేసేసి దాన్ని వర్షం పేర్చుకొని గాంజాయి తీసుకురావటం, తెచ్చిన గాంజాని సీజ్ చేసి లెక్కిస్తే రమారమ్మే 210 కిలోల గాంజాయి సీజ్ చేయడం జరిగింది.